హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్. వన్ మాలిక్యూల్ ఆఫ్ స్టీరాయిడ్ అండర్గోస్ బీటా ఆక్సిడేషన్ ఇన్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 8 cycles to yield 9 acetyl CoA, 7 cycles to yield 8 acetyl CoA, 9 cycles to yield 8 acetyl CoA, 8 cycles to yield 8 acetyl CoA. ఆప్షన్స్ అన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఇచ్చారు. బయోకెమిస్ట్రీలో బీటా ఆక్సిడేషన్, ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ పాత్వేకి సంబంధించిన క్వశ్చన్ ఇది. క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, లేదంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఇచ్చారు ఆప్షన్స్. లెట్ us అండర్స్టాండ్ ఫస్ట్. బీటా ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని ఆక్సిడైజ్ చేసే ప్రాసెస్. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే యూజువల్గా మనకి ట్రై ఎసైల్ గ్లిజరాల్స్ ఆర్ గ్లిజరైడ్స్ అని ఉంటాయి. అంటే గ్లిజరాల్కి యాసిడ్స్ అన్ని ఎస్టెరిఫై అయ్యి ఆ ట్రై గ్లిజరైడ్స్ ఫామ్ అవుతాయి. దాంట్ నుంచి గ్లిజరాల్ నుంచి ఒక్కొక్క యాసిడ్ బ్రేక్ డౌన్ అయ్యి ఫ్రీగా వచ్చిన వాటిని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాం. సో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్లో మనకి సాచురేటెడ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్లో క్యాప్రిక్ యాసిడ్ 10 కార్బన్స్ ఉంటాయి, లారిక్ యాసిడ్ 12 కార్బన్స్ ఉంటాయి, మెరిస్టిక్ యాసిడ్ 14 కార్బన్స్ ఉంటాయి, పాల్మెటిక్ యాసిడ్ 16 కార్బన్స్ ఉంటాయి, స్టీరిక్ యాసిడ్ 18 కార్బన్స్ ఉంటాయి, అరాకిడిక్ యాసిడ్ 20 కార్బన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇన్ని కార్బన్స్ ఉన్న యాసిడ్స్, అందుకే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. క్వశ్చన్ దేని గురించి? స్టీరిక్ యాసిడ్ ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 18 కార్బన్స్ ఉంటాయి. నా బీటా ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే, ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అని, ఆ పక్కనున్న కార్బన్ని బీటా కార్బన్ అని అంటారు. సో ఈ బీటా ఆక్సిడేషన్లో లాస్ట్ 2 కార్బన్స్ బ్రేక్ అయ్యి థర్డ్ కార్బన్ అంటే బీటా కార్బన్ ఆక్సిడైజ్ అవుతుంది. అందుకు బీటా ఆక్సిడేషన్ అనే పేరు వచ్చింది. సో ఇప్పుడు స్టీరిక్ యాసిడ్ని తీసుకుంటే టోటల్గా 18 కార్బన్స్ ఉండి లాస్ట్ కార్బన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఒక్కసారి బీటా ఆక్సిడేషన్ జరిగితే లాస్ట్ 2 కార్బన్స్ ఎసిటైల్ కోయాగా కన్వర్ట్ అయ్యి 16 కార్బన్స్ మిగులుతాయి. మళ్ళీ ఇంకొకసారి బీటా ఆక్సిడేషన్ జరిగితే ఆ లాస్ట్ 2 కార్బన్స్ ఎసిటైల్ కోయాగా రిలీజ్ అయ్యి 14 కార్బన్స్ మిగులుతాయి. నా ఇలా చూస్తే టోటల్గా 18 కార్బన్ స్టీరిక్ యాసిడ్ ఎన్ని ఎసిటైల్ కోయా ఇస్తుంది? 9 2s are 18. ఎసిటైల్ కోయా అంటే 2 కార్బన్స్ కదా. సో ఓవరాల్గా 9 ఎసిటైల్ కోయాని రిలీజ్ చేస్తుంది. నా ట్రికీ పార్ట్, ఎన్ని సైకిల్స్ ఆఫ్ బీటా ఆక్సిడేషన్ అంటే అండర్స్టాండ్ దిస్. 18 కార్బన్స్ ఉన్నాయి కదా, 9 cycles అనుకోవద్దు. ఒక సైకిల్ రన్ అయితే 2 కార్బన్స్ బ్రేక్ అయ్యి 16 కార్బన్స్ మిగులుతుంది. మళ్ళీ ఇంకొక సైకిల్ రన్ అయితే ఇంకొక 2 కార్బన్స్ బ్రేక్ అయ్యి 14 కార్బన్స్ మిగులుతాయి. ఇమాజిన్ 7 times బీటా ఆక్సిడేషన్ జరిగితే 14 కార్బన్స్ బ్రేక్ అయ్యాయి, రైట్? ఎస్టైల్ కోయస్ వచ్చేసాయి బయటికి, 7 ఎస్టైల్ కోయస్ బయటకు వచ్చేసాయి, ఆర్ 14 కార్బన్స్ బయటకు వచ్చాయి. ఇంకెన్ని 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్లో ఒకసారి బీటా ఆక్సిడేషన్ జరిగితే E2 ఇదొక ఎస్టైల్ కోయ, ఇదొక ఎస్టైల్ కోయగా 2 ఎస్టైల్ కోయస్ వస్తాయి లాస్ట్ సైకిల్లో. అంటే అర్థం ఏంటి? 8 cycles జరిగితే 18 ఎస్టైల్ కోయస్ వస్తాయి. సో అది క్వశ్చన్లో టెస్ట్ చేసింది. సో కొంచెం లాజికల్గా ఆలోచిస్తే వీ కెన్ డూ ఇట్. నా బీటా ఆక్సిడేషన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని బీటా ఆక్సిడైజ్ అయ్యేటప్పుడే FADH2 NADH అని రిలీజ్ చేస్తాయి. అవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్కి వెళ్ళి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఇంతేకాకుండా బీటా ఆక్సిడేషన్ వల్ల ఎస్టైల్ కోయా రిలీజ్ అవుతుంది. ఎస్టైల్ కోయా సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి వెళ్ళి మళ్ళీ NADH FADH2 రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ అయినవన్నీ కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్ళి ATP ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ నుంచి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. స్టీరిక్ యాసిడ్ అండర్గోస్ 8 times ఆఫ్ సైకిల్ అండ్ రిలీజెస్ 9 ఎసిటైల్ కోయే. ఒక్కొక్క ఎసిటైల్ కోయలో 2 కార్బన్స్ ఉంటాయి. 9 into 2 18 కార్బన్స్. స్టీరిక్ యాసిడ్ 18 కార్బన్స్. సో ఇది ఆన్సర్. ఆల్ ది బెస్ట్.